ఆర్యఫై న్యూస్ కి స్వాగతం. నిన్నటి త్యాగాలకు వారసుడు, రేపటి తరానికి మార్గదర్శకుడు, భారతదేశాన్ని ప్రగతిశీల భవిష్యత్తు వైపు నడిపించగలిగే ఏకైక వ్యక్తి, యువ నాయకుడు, దేశ ప్రజల తరపున ప్రశ్నించే లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. అచ్చంపేట ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శ్రీ రాహుల్ గాంధీ జన్మదినం వేడుకలు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించినామని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, పాల డైరీ చైర్మన్ నరసయ్య యాదవ్, బీసీసీఎల్ అధ్యక్షులు తిరుపతి గౌడ్, నాయకులు రియాన్, అచ్చంపేట ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు గౌస్ బాషా, సేవాదల్ తాలూకా అధ్యక్షులు జగదీష్, పాలమూరు మండల్ అధ్యక్షులు చందునాయక్, అచ్చంపేట మండలం ఉపాధ్యక్షులు ఐఎన్టీయూసీ మౌలానా, ఐఎన్టీయూసీ తాలూకా కార్యదర్శి ఉస్మాన్, వెంకటేష్, రాములు, భాస్కర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్టిస్ట్ జైపాల్, గోపాల్, అంజీ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాలకీతల కేంద్ర చైర్మన్ మన నరసయ్య యాదవ్ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. రోజు మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన గ్రంథాలయ చైర్మన్ రాజేంద్ర గారు, అదేవిధంగా తాలూకా అధ్యక్షుడు ఐఐటిసి బైబెల్ గారు, మరి మండల అధ్యక్షుడు ఐఐటిసి గౌస్ గారు, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ గారు అనేక విధంగా ఈ భారతదేశం కోసం కష్టపడుతూ వారి కుటుంబమే ఈ ప్రజల కోసం, ఈ భారతదేశం కోసం త్యాగం చేసిన కుటుంబము, ఆ కుటుంబం వారసత్వంగా కొనసాగుతూ ఈరోజు తప్పిదాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని అన్ని బట్టబయలు చేసుకుంటూ వారిని ఎండగడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగడుగున నీళ్లు దాపుకుంటూ వచ్చినటువంటి ఘనత మన రాహుల్ గాంధీ గారిని. మరి వారికి మనం ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీ వర్గీకరణ చేపట్టి 42% రిజర్వేషన్ ప్రకటించిందో దేశవ్యాప్తంగా అదే విధంగా జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పట్టుబడి జరుగుతూ ఉంది. ఇదే మోడల్గా తెలంగాణ మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కల్పించాలని వారు పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి వారి ఎంట మనందరం పనిచేసి ఇక్కడ వంశకృష్ణ గారిని స్టేట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అక్కడ రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి దాన్ని చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మన ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి శ్రీ రాహుల్ గాంధీ గారు ఆశయాలు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలి. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న తప్పిదాలు వాస్తవంగా కూడా ఇప్పుడు పెద్దలు నరసయ్య యాదవ్ చెప్పినట్టుగా ఖచ్చితంగా అడుగడుగున అడ్డుకట్ట వేస్తున్న ఘనత శ్రీ రాహుల్ గాంధీ గారికి దక్కింది. రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో మనమందరం నడవాలి. రాహుల్ గాంధీ గారు ఏ నినాదం తీసుకున్నా తప్పకుండా మనమందరం కూడా పాటిస్తూ రాహుల్ గాంధీ గారి వెంట నడవాలని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు మన డాక్టర్ వంశకృష్ణ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు అచ్చంపేట పట్టణంలో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ఐఎన్టీయూసీ కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలు, మైనార్టీ సోదరులు, ప్రతి ఒక్కరికి, సేవాదళ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ సమావేశాన్ని, ఈ సంబరాలను ఉద్దేశించి మన పెద్దలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్న రాజేందర్ అన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.